19లో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మంది చనిపోయారు. 2020లో 8 మంది, 2021లో 46 మంది, 2022, 23, 24లో మళ్ళీ ఒక 35 మంది, అంటే ఇంతమంది చనిపోతూ వచ్చారు. అనేక మంది నష్టపోయారు. ఈ రోజున వెతుకుదామన్నా సరే ఎక్కడ కూడా చనిపోయినటువంటి పరిస్థితి లేదు. తుఫాను తెరిపించింది, వెంటనే గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. నష్టం ఎక్కడెక్కడ జరిగింది అనేటువంటిది గ్రౌండ్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ రైతులతో మాట్లాడి నష్టం ఏంటనేది తెలుసుకుంటా ఉన్నారు. తెలుసుకున్న తర్వాత కదా ఏం జరిగిందో తెలియకుండా ఎంత ఇస్తారో చెప్పండి అంటే వెళ్ళారు. తినబోతు రుచులు ఎందుకు, మీరు ఎంత ఇచ్చారంటే కనీసం చెప్పడానికి కూడా గొంతు రానటువంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే మేము ప్రజలకి ఎంత అవసరమో ఎంత నష్టపరిహారం ఇస్తే వాళ్ళకి మేము అండగా నిలబడ్డాం, ఈ ప్రభుత్వం అండగా నిలబడిందనే భావన వాళ్ళకి కలుగుతుందో ఆ నష్టపరిహారం వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళతో శభాష్ అనిపించుకునే విధంగా ఇస్తాం. మీలాగా ఎంత ఇచ్చారని చెప్తే సిగ్గుతో తల ఉంచుకునేలాగో లేదు, పక్కన వాళ్ళు సన్నాయి నొక్కులు సమాధానం చెప్పడం చేత కానప్పుడే పక్కన వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, మ్యూజిక్ వేస్తున్నారు, డ్రమ్ములు కొడుతున్నారు అనే మాట మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏ టెలికాన్ఫరెన్స్ ఉందో అది ఫేకే. ఎందుకంటే వాళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో స్వయంగా మాజీ మంత్రి గారు చెప్పలేకపోయారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఫేక్ ప్రచారంగా ఏదో టెలికాన్ఫరెన్స్ పెట్టి, అంటే తుఫాను జరిగేటప్పుడు జరిగే ముందు ఈ టెలికాన్ఫరెన్స్లు ఇవన్నీ ఏమైపోయినాయి, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లు ఏంటి? అదే వీళ్ళు ఏంటంటే రాజకీయంగా వెనకబడిపోతున్నాం, ఏదో ఒకటి డామ్డాకారీ చేసి మనం బయటపడాలనేటువంటి రాజకీయ ఎత్తుగడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎవరైతే బాధితున్నారో